సమీరా. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను సౌమ్య వాళ్ళ టీచర్ని. నా పేరు బిందు మాధవి. నేను సౌమ్య వాళ్ళ ఫాదర్. నా పేరు అంజలి. నేను బిందు వాళ్ళ నాన్న ఫ్రెండ్. నా పేరు ఆశదీప్త. నేను సౌమ్య వాళ్ళ అమ్మ. నా పేరు సరళ. నేను సౌమ్య ఫ్రెండ్. డాక్టర్ నేను చదవలేకపోయినా డాక్టర్ నా కూతురు చదివి డాక్టర్ సౌమ్య ఎంబీబీఎస్ అయ్యి నా పేరు నిలబెడుతుంది. ఏరా చిట్టల్లి తండ్రి కూతురు కలిస్తే మాటలు కోటలు ఆడతాయి. స్వీట్స్ తినండి. ఒకసారి పిచ్చిమొద్దు. ఈ స్వీట్స్ సంబంధం తినడానికి కాదే, అందరికీ పచ్చడానికి. చిన్నదాన్ని చిన్నది స్కూల్లో అంతమంది ఉండగానే నా కూతురికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే ఎంత గొప్ప విషయం. నాకు నా కూతురు విషయంలో ఏది చిన్నది కాదు, అన్ని గొప్పవే. అసలు రోజు వచ్చే తల్లి కూతురు దర్శనం ఎక్కువైపోతుంది. డాక్టరే నీకు తెలుసు కదరా. అదేంటా అసలు అమ్మ ఏంటో కనుక్కోవా? రే అది చిన్నపిల్లరా, దానికి ఏం చదవాలో ఏం చదవాలో కూడా తెలియదు. అయినా దానికి చిన్నప్పటి నుండి డాక్టర్ ఉంటుందా? ఎందుకైనా మంచిది అడిగిన పడే కదా. రే నా కూతురు ఏం చేయాలో ఏం చదివించాలో నా ఇష్టం. అంతే మీ సలహాలేదా? ఏదో ఫ్రెండ్ కదా చూస్తుంటే ఎక్కువ మాట్లాడేస్తున్నాం. అర్థం చేసుకుంటే నీకే మంచిది. ఇలా మనకి ఇష్టమైంది వాళ్ళకి ఇష్టమైన తెలియకుండా చదివిస్తే ఎటు కాకుండా పోతారా? ముందు ఇంటికి రా. ఎలా చెప్పండి అర్థం చేస్తారా? పెద్ద సలహా ఇచ్చేవాడే. సౌమ్య సౌమ్య చెప్పుకేడి ఏంటండి ఇంత కోపంగా ఉన్నారు? వాడు సౌమ్య నీకేం చదవాలని? అది నాకు ఇంటర్ చేసి నెక్స్ట్ 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 అది మనం అడిగినప్పుడు చెప్పలే. ఏమే ఆ పరమేశ్వర వాళ్ళ అమ్మాయి ఎంసెట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి కాలేజ్ లో మెడికల్ కి ఇప్పుడు వచ్చిందంట. ఆ అమ్మాయి ఇంటర్ ఏ కాలేజ్ లో చదివిందో కనుక్కో. మన సౌమ్యం కూడా అక్కడే వేద్దాం. ఆల్రెడీ కనుక్కున్నానండి, విజయవాడలో అనన్య కాలేజ్ అంట. అయితే ఇంకే మన సౌమ్యం కూడా అక్కడే జాయిన్ చేద్దాం. డాడీ ప్లీజ్ డాడీ నేను విజయవాడ వరకు వెళ్ళండి డాడీ. ఇక్కడ ఎక్కడే జాయిన్ డాడీ ప్లీజ్ డాడీ. నేను అక్కడ వరకు వెళ్ళండి డాడీ ప్లీజ్ డాడీ. ఇప్పుడు కాలేజ్ లో ఎలా చెప్తారో ఏంటో, అక్కడ బాగా చెప్తారంట తల్లి. నాన్న ప్లీజ్ నాన్న నాన్న నేను విజయవాడ వరకు వెళ్ళండి. దీన్ని తీసుకెళ్ళు, నేను ఆ పరమేశ్వరంతో మాట్లాడేసి వస్తాను. మనం రేపు పొద్దున విజయవాడ వెళ్తున్నాం అంతే.
ఎన్ని మార్క్స్ వచ్చాయి? అది 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 250 డాడీ. ఇది 250 ఏంటి? 250 అంటుందండి అది. ఏంటి? ఇది నిజంగా చెప్తుందా అది? నిజమేనండి. ఒక్క మాట తేడాతో పాస్ అయ్యింది. ఈ మార్క్స్ ఏంటి? జస్ట్ పాస్ అవ్వాలండి. డాడీ నాకు బైపీసీ నచ్చలేదు డాడీ. కనీసం డాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇది డాక్టర్ ఇంకేమవుతావా? ఇంకేమవుతావు? ఆర్టిస్ట్ డాడీ. ఇది ఆర్టిస్టా? పుట్టినప్పుడు నాకు కూతురు పుట్టిందని అనుకోలేదు. నేను కళ్ళెదురుగా నిజం చేసిన అమాయకురాలు డాక్టర్ పుట్టిందని అనుకున్నా. అయినా ఆర్టిస్ట్ అయినా ఆర్టిస్ట్ ఏం చేస్తావు? రోడ్ల మీద పెళ్లి చేస్తావా? లేక గోడల మీద బొమ్మలు గీస్తావా? ఇప్పుడు చెప్తున్నా విను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు చచ్చినా పక్కినా డాక్టర్ అవ్వాల్సింది. లేదంటే నా చేతులే నేను చంపేస్తా. అది మన బాగుండి చంపేస్తారా? నేనేం చేయమంటావే? అందరికీ గొప్పగా నా కూతురిని డాక్టర్ చేస్తానని చెప్తున్నా. కానీ ఇప్పుడు అందరూ నా పొలాన్ని ఎత్తుతారు. భగవతి ఎత్తే. నేనేం చేయమంటావే? డాడీ ప్లీజ్ డాడీ. నువ్వు ఉన్నాను డాడీ. నాతో మాట్లాడు డాడీ. ప్లీజ్ డాడీ. ఏం చేయాలంటే అసలు డాడీ డాడీ అమ్మా అమ్మా నేను నాన్న చెప్పిన టెంపరేచర్ తింటారేంటమ్మా. నేను మా నాన్న నాతో మాట్లాడలేదు. మీ నాన్న కోరుకున్నట్టు నువ్వు ఇంటే కంప్లీట్ చేసి మెడికల్ సీట్ సాధించాలి. నేను ఈ ఊరికే ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఎంట్రన్స్లో సీట్ రాలేదు దీంతో. నెక్స్ట్ టైం అన్నీ ఎగ్జామ్ రాసి తీసుకొచ్చేది. మీ ఇంట్లో తీసుకున్నంత ఈజీగా మా ఇంట్లో మాకు తీసుకోలేదు. ఈ విషయం మా అమ్మ నాన్న తెలిస్తే నన్ను చంపించి ఆయన చనిపోతుంది. అలా ఏం జరగలేదు. థింక్ పాజిటివ్ లేదు. నాకు చాలా భయంగా ఉంది. అమ్మా గీత, మీ పేరెంట్స్ వచ్చారమ్మా. మేడం వస్తున్నా. నేను తీసుకెళ్ళడానికి మా పేరెంట్స్ వచ్చారు. నేను వెళ్ళొస్తా. ఇక్కడ నిజం చేసిన అమాయకురాలు డాక్టర్ పుట్టిందని అనుకున్నా. అమ్మ సౌమ్య, సౌమ్య ఏమండి? అమ్మాయి తలుపు తెరవడం లేదండి. నాకు ఎందుకు కంగారుగా ఉంది. సౌమ్య, సౌమ్య తలుపు తెరవరా? సౌమ్య, మొక్కలు చూపించలేక చనిపోతున్నా. అందులో దాగుంది నీ బతుకు. నా కూతురు నా ఆశయాన్ని సాధించాలనుకోలే కాదు. నా ఆశయాల కోసం అది శివరాత్రులు నేర్పలేదు. అరే ఎందుకు ప్రయోజనాలు? మీరు కోరుకున్నట్టే తన మెడికల్ సీట్
కన్న బిడ్డల్ని అల్లారు ముందుగా పెంచే తల్లిదండ్రులు వారి జీవితాలను నిర్మించే చదువు విషయంలో మాత్రం వాళ్ళ అభిప్రాయాన్ని పట్టించుకోకుండా